డేజావు ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్. దీని అర్థం ఇప్పటికే చూశాను అని. ఇట్స్ ఎ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సంథింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఒక విషయం ఇంతకు ముందే జరిగినట్లు అనిపించటం, అది మొదటిసారి జరుగుతున్నప్పటికీ ఆల్రెడీ తెలిసినట్టుగా అనిపించటం. ఒక ఉదాహరణ, మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నారు, సడన్గా మీకు ఆ కాన్వర్జేషన్ ఇంతకు ముందే జరిగినట్లు అనిపించటం, మీరు చెప్తున్న మాటలకు అతను ఏం రిప్లై ఇస్తాడో కూడా ముందే తెలుస్తుందేమో అన్నట్టు అనిపించడం. నిజానికి అలా జరిగే ఆస్కారం లేదు. మీరు మొదటిసారి ఆ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పటికీ మీకు అలా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. మీరు ఎక్కడో రైల్వే స్టేషన్లోనో ఇంకెక్కడో ఒక క్యూలో నిలబడి ఉన్నారు, టికెట్ కొనబోతున్నారు. ఉన్నట్టుండి సడన్గా మీకు ఆ పరిసరాలన్నీ ఇంతకు ముందే చూసినట్టు, ఆ విషయం ఇంతకు ముందే జరిగినట్లు అనిపిస్తుంది కొద్దిసేపుగా. ఇది ఏ పూర్వజన్మ జ్ఞాపకాలు మరేమీ కాదు, జస్ట్ మనం మెదడులో జరిగే ఒక గందరగోళ పరిస్థితి వల్ల ఇలా జరుగుతుందట. వెన్ ఐ మెట్ హిమ్ ఐ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ ఫీలింగ్ ఆఫ్ డేజావు. మన ఇంగ్లీష్ సెంటెన్స్లో డేజావుని ఈ విధంగా యూజ్ చేస్తాం.